2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఏంటంట? నూతన, పాతవి గతించెను, ఇదిగో అన్నీ. అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు నీ తల్లి తండ్రికి కనెక్షన్ లేదు. క్రీస్తునందు నీవు కొత్త కుమారుడవు, కొత్త పురుషుడవు. యు సీ దట్. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఎవడైనా క్రీస్తునందుంటే వాళ్ళు ఏంటంట? నూతన. అంటే ఇప్పుడు నిన్ను సృష్టిలోకి తీసుకొచ్చింది ఎవరు? నీ తల్లి తండ్రి. ఇప్పుడు క్రీస్తునందుంటే ఏంటంట? మళ్ళా అంటే తిరిగి జన్మించడము. చూడండి, యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. అంటే ఒక్కొక్కసారి మనము కొత్తగా జన్మించాము, మనవన్నీ కొత్తవి అని తెలుసుకొని వాటిని అడక్కపోవడం వల్ల ఆ నూతన జన్మకి సంబంధించినటువంటి స్వాస్థ్యము మనకి రాదు. బికాస్ యు డోంట్ క్లెయిమ్ the born again inheritance that you possess through Jesus Christ, you will lose those things. అంటే నేను కొత్తగా పుట్టాను, ఇప్పుడు నాకన్నీ కొత్తవి అవ్వాలి అనేటువంటి తలంపు లేకపోవడం వల్ల ఇంకా అదిగో మా మమ్మీ బైబిల్ చదువుతుంది కాబట్టి, మా డాడీ బైబిల్ చదువుతున్నారు, వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళకి ఈ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి కాబట్టి నాకు కూడా ఉంటాయి అని అనుకుంటాం. ఎందుకు? వాళ్ళు క్రీస్తులో పుట్టిన ఆ నూతన ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి వాటిని వారు అడగలేదు, వాటిని పొందుకోలేదు. యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. అంటే దేన్నైతే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నువ్వు అడగవో అది నీ జీవితంలో నెరవేరదు. క్లెయిమ్ ఈజ్ వాట్ బ్రింగ్స్ ద వర్డ్ ఇన్ టు ద ఫిజికల్ realm. అంటే క్రీస్తునందుంటే ఎందుకు నూతన సృష్టి? ఇప్పుడు నువ్వు తల్లి తండ్రి పిల్లడవే కాదు, ఇప్పుడు ఎవరు పిల్లడివి? దేవుని పిల్లలు. చూద్దాం, లెట్స్ రీడ్. వారు దేవుని వలన పుట్టిన వారే. వారు ఎవరి వలన పుట్టారంట? వారు దేవుని వలన పుట్టిన వారే, కానీ రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. అంటే ఒకసారి క్రీస్తు అంగీకరించిన తర్వాత తల్లి తండ్రి యొక్క ఇచ్ఛ వలన పుట్టినవాడు కాదంట. దేని ద్వారా పుట్టినవాడు అంట? దేవుని వలన పుట్టిన. అంటే ఏంటి? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, నీ డిఎన్ఏ కూడా మారిపోయింది అనమాట. డిఎన్ఏ అంటే తెలుసా? కణాలు, బ్లడ్ గ్రూప్, ఫాదర్దో మదర్దో లోపల జీన్స్ అనమాట. ఈ మారిపోయాయి అంట. ద జీన్స్, ద జెనెటిక్ డిజైన్ has been transformed from humanity to divinity once you are born again. నీ తల్లికి తండ్రికి సంబంధించినటువంటి కష్టాన్ని కానీ, బలహీనతను కానీ, వ్యాధిని కానీ దేన్ని నీవు తీసుకునే అవసరం లేదు. Yet you don't take advantage of that genetic inheritance from divine God. తండ్రి పరలోకంలో జరుగుతున్నట్లు భూమి మీద జరుగును గాక. ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైన. ఏమంట సమస్తము? ఎవరు సింహాసనాసీనుడై ఉన్నవాడు? జీసస్ క్రైస్ట్. తండ్రి కురుపార్వశమున ఏమై ఉన్నాడు? ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన యందు ఎవరైనా నమ్ముకుంటే, ఎవరైనా క్రీస్తునందుంటే వాళ్ళు ఏంటంట? వారు శరీరం వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను, రక్తమాంసము వలనైనను పుట్టినవారు కాదు, కానీ దేవుని మూలముగా పుట్టినవారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే శాపాల నుంచి విడుదలే కాదు, ఈ లోకములో శాసించేటటువంటి సృష్టి సంబంధించినటువంటి నియమాలను కూడా నీవు నూతన పరుచుకోవచ్చు. ఐ యామ్ ఇన్ క్రైస్ట్. ఇదిగో సమస్తమును ఏమవుతున్నాయంట? నూతనమైనవిగా చేయుచున్నాను. ఈరోజు ఎవరెవరైతే జీవితంలో ఇసికిపోయారో, ఇక నా బతుకు మారదు, నా బతికింతే అనుకున్న వారి జీవితాన్ని దేవుడు ఈరోజు కొత్తగా చేయబోతున్నాడు. God is changing. God can change your DNA. God can change this natural earth inheritance system in Christ. సరే, లేదు బ్రదరు, ఇది పరలోకములోని. ఇది ఎక్కడ? పరలోకములో, ఎక్కడ కాదు. రైట్. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లా నేను,
సమాప్తమైనవి. ఏమైందంట? సమాప్తమైందంట. చూడండి ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ఇట్ ఈస్ డన్. ఐ ఆమ్ ద ఆల్ఫా ఒమేగా, ఐ ఆమ్ ద బిగినింగ్ అండ్ ఐ ఆమ్ ద బిగినింగ్, ఐ ఆమ్ ద అండ్. అంటే నేనే ఆదియు అంతమై ఉన్నాను. అంటే ఈ సమాప్తమైంది ఎక్కడుంది? ఆదిలోనే ఉంది. మధ్యలో ఉందా? మధ్యలోనే ఉంది. చివరిలో ఉందా? చివరిలోనే ఉంది. నువ్వు ఎప్పుడు తీసుకుంటావు దీన్ని? ఆదిలో తీసుకుంటావా, మధ్యలో తీసుకుంటావా, చివరిలో తీసుకుంటావా? నేనైతే ఇప్పుడు అడుగుతాను దేవుణ్ణి, ఐ క్లైమ్ ఇట్ నౌ. ఈ విశ్వాసం యొక్క ప్రత్యేకత నీకు తెలియకపోతే నువ్వు పోస్ట్పోన్ చేస్తావు. ఇఫ్ యూ డోంట్ నో ఫెయిత్, యూ పోస్ట్పోన్ ఎవ్రీథింగ్ ఆర్ యూ గో అలాంగ్ విత్ ద న్యాచురల్ సిస్టమ్. నీకు విశ్వాసం గురించి తెలియకపోతే ప్రతిదాన్ని పోస్ట్పోన్ చేస్తావు. ప్రతిదీ ప్రభువా అందరిలాగే చెయ్యి అంటావు, చెప్తావు నువ్వు. కానీ విశ్వాసం తెలిసిందనుకోండి, అది వేరుగా పనిచేస్తుంది. ఈరోజు అందరి విశ్వాసము వేరుగా పనిచేస్తుంది. తూరు సిదోను స్త్రీ అంటే ఇజ్రాయెల్ నుంచా, ఇజ్రాయెల్ పక్క నుంచా? ఆల్రైట్. యేసు ప్రభు వారి శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? మీరు ఇప్పుడు సువార్త ఎక్కడ ప్రకటించాలా? ఇజ్రాయెల్లోనే. తప్పిపోయిన ఇజ్రాయేలులోనే గొర్రెల యొద్దకు వెళ్ళుండు కానీ ఇజ్రాయేలు దాటి వేరే దేశములకు వెళ్ళొద్దు అంటాడు. యేసు ప్రభు వారు కూడా ఏమంటాడు? నేను నా పిలుపు కూడా ఎప్పుడు ఇజ్రాయేలు మట్టుకే. గ్రీకు దేశస్తులు వస్తే ఇప్పుడు నేను కలవను వాళ్ళని, నేను గ్రీకు దేశస్తుల్ని కలవను అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. గ్రీకు దేశస్తులకి నేను మాట్లాడి స్వస్థపరిచి జీవాన్ని పలికే సమయం ఇది కాదు. నేను ఎప్పుడైతే సిలువలో చనిపోతానో, తిరిగి లేస్తానో, ఆ తర్వాత ఏం చెప్తాడు శిష్యులకి? ఇప్పుడు మీరు ఇజ్రాయెల్కే కాదు, సర్వలోకమునకు వెళ్ళి సువార్త. అంటే సర్వలోకానికి ప్రకటించాలనేది సిలువకు ముందా, సిలువ తర్వాత? సిలువ తర్వాత. ఓకే. ఇప్పుడు గ్రీకులు వచ్చి యేసు ప్రభు వారిని కలుద్దాం అనేది సిలువ ముందా, సిలువ తర్వాత? సో ద గ్రీక్స్ వాంట్ టు మీట్ బిఫోర్ ద టైమ్. దే వాంట్ టు టేక్ ద బ్లెస్సింగ్ బిఫోర్ టైమ్, సమయానికి ముందు. అదే తూరు సిదోను స్త్రీ కూడా వస్తుంది యేసయ్య దగ్గరికి. వచ్చి ఏమంటుంది? అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది అని అంటుంది. దయ్యం పడితే యేసు ప్రభు వారు ఏమంటారు? అమ్మ, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట ఉత్తమము కాదు. అంటే నా సమయం ఇంకా రాలేదు, ఇప్పుడు ప్రస్తుతం నేను ఇప్పుడు పిల్లలకి ఇవ్వాలా? పిల్లలకి సమయం అయిపోయిన తర్వాత అప్పుడు ఈ స్త్రీ వచ్చి చెప్పినప్పుడు అవేమంటుంది? సరే సమయం రాలేదని వెళ్ళిపోయిందా? ఇక్కడ గ్రీకులు ఏమయ్యారు? వెళ్ళిపోయారు, గ్రీకు దేశస్తులు. కానీ ఈ స్త్రీ వెళ్ళిందా? అక్కడే ఉండి ఏమైంది? అయ్యా నీ బల్ల మేంచి పడిపోయిన రొట్టెలు కూడా కుక్కలు, అంటే నాకు సమయంతో పని లేదు, నాకు స్వస్థత కావాలా అని అడిగింది. అంటే గ్రీకులకి ఎక్కువ విశ్వాసం ఉందా, తూరు సిదోను నుంచి వచ్చిన స్త్రీకి ఎక్కువ విశ్వాసం ఉందా? నాకు కావాలని విడిచిపెట్టబడి ఏమంటారు? అమ్మ నీ విశ్వాసము. అంటే శోధన, కష్టాల వల్ల, అవమానాల్లో దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఫెయిత్ డజంట్ చేంజ్ ఇన్ స్పైట్ ఆఫ్ అబ్యూజ్, ఇన్ స్పైట్ ఆఫ్ ట్రయల్ ఆర్ ట్రిబులేషన్. కష్టాల్లో, బాధల్లో కూడా గొప్ప విశ్వాసము మారదు, అల్ప విశ్వాసం మారిపోతుంది. ఈరోజు మీ అల్ప విశ్వాసం అంతా గొప్ప విశ్వాసముగా మారునుగాక. ఫెయిత్ డజంట్ సీ ద టైమ్ నౌ. గ్రీకులు అనుకున్నారు ఓహో ఇంకా టైం రాలేదేమో అని వెళ్ళిపోయారు. కానీ ఈ స్త్రీ సమయానికి తర్వాత, నువ్వు చనిపోయాని సిలువలో చనిపోయి వచ్చిన తర్వాత నీ శిష్యులు వచ్చి స్వస్థపరిచినప్పటికీ అప్పుడు దాకా నేను భరించలేను, నాకు ఇప్పుడే కావాలంటే విశ్వాసము ఎప్పుడో జరగాల్సిన దాన్ని ఎప్పుడు తీసుకుంటుంది? ఇప్పుడే. అలాగే ఎప్పుడో పరలోక రాజ్యంలో సమస్తము కొత్తవిగా చేస్తాననే మాటను విశ్వాసం ఎప్పుడు తీసుకుంటుంది? నజరేయుడైన యేసయ్య, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయువాడా, మా జీవితంలో పని చేయువాడా. అవును, నీ సిలువ మా జీవితంలోనే కాదు, మా ప్రార్థన ద్వారా అనేకుల జీవితంలో పనిచేసే సామర్థ్యము నీ సిలువకుంది. యువర్ క్రాస్ ఈజ్ పవర్ఫుల్ అండ్ విల్ రిమైన్ పవర్ఫుల్. నీవు వరమిచ్చేవాడు నీవే, ఆ వరాన్ని గొప్పగా వాడేవాడు కూడా నీవే. లార్డ్, యు ఆర్ ద గిఫ్ట్ గివర్ అండ్ యు విల్ యాంప్లిఫై అండ్ మాక్సిమైజ్ ద గిఫ్ట్. లార్డ్, టచ్ దేర్ బాడీస్ నౌ, హీల్ దెమ్ నౌ, హీల్ దర్ డెఫిషియన్సీ. ఏ ఏ ప్రాంతంలో అస్వస్థతలో ఉన్నారో ఇప్పుడే ఆ రోగములను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తలనొప్పి, సైనస్, మైగ్రేన్ ముట్టి స్వస్థపరచండి. తలలో నరాల బలహీనత, తలపోటు, మైగ్రేన్, అనేక సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి తల వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్, మానసిక వికలాంగులను ముట్టి స్వస్థపరచండి. ఎవరి గురించి ఉన్న ప్రతి కనని గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను ఈరోజు. ఏ గర్భం అయితే ఇంకా కనలేదో కనే గర్భముగా మార్చండి నజరేయుడైన యేసయ్య.
ప్రత్యేకముగా స్వస్థపరచమని, తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణ స్వస్థత ప్రతి దేహానికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.